కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్క్ స్పష్టంగా ఉందని తిరుపతి పార్లమెంటు డివిజన్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్లను కేటాయించడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు. పోలవరం త్వరగా పూర్తి కావడానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నానని సభలో చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాభివృద్ధి సంస్థలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పన, విభజన హామీల అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సమిష్టిగా కృషి చేస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ విభాగంలో జరిగిన అవకతవకలను బయటపడనీయకుండా సబ్ కలెక్టర్ కార్యాలయం రికార్డు రూములను దగ్ధం చేశారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సంప్రదించి 1-2-3 పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి కావలసిన వనరులు కానీ రాష్ట్రానికి ఏవైతే బడ్జెట్లో ప్రవేశపెడితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దానిపైన మీరందరూ చూశారు. కేంద్ర పెద్దలను ఒప్పించి మెప్పించి ఈరోజు ఆయన యొక్క మార్కు ఈ యొక్క బడ్జెట్లో స్పష్టంగా కూడా కనపడింది. ఎన్డీఏ కూటమిని ఈరోజు గెలిపించినందువల్ల తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ప్రధానమంత్రి గారి హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రం డబుల్ ఇంజన్ పరిపాలన కొనసాగాలంటే ఎన్డీఏని గెలిపించాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పిలిపించారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష మేరకు విభజన ఈ రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే అమరావతి రాజధానిగా ఉండాలి, ఆ యొక్క రాజధాని నిర్మాణాన్ని ఎంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొనసాగిందో అందరూ చూశారు, ప్రజలందరూ కూడా.